ఓహ్! అంటే మనం ఈరోజు ఒక స్టోరీ ఇంత రాయాలి అని అనుకుంటాం. ఇక్కడి వరకి రాయాలనుకుంటాము. హ్మ్. కానీ ఆ రోజుకి అక్కడి వరకు అవ్వదు. ఆ! మళ్ళీ నెక్స్ట్ డే వేరే థాట్స్ వస్తుంటాయి. అదెలా? అదే బిగ్గెస్ట్ టాస్క్. ఇప్పుడు కొన్ని సార్లు ఏమైద్దంటే నిన్న కరెక్ట్ అనిపించింది రేపటికి రాంగ్ అనిపిస్తది. అవును. నిన్న బాగా అబ్బా! ఈ లైన్స్ సూట్ అయ్యాయి అనిపిస్తది. అప్పుడేమైందంటే చించేయడం, మళ్ళీ రాయడం అట్లా ఎన్నో పేజెస్ రాయడము, హ్మ్. తీసేయడము, మళ్ళీ కొత్త స్టోరీ రాయడం. ఇప్పుడు 160 పేజెస్ స్టోరీ ఉందంటే ఇంకొక 160 పేజెస్ స్టోరీ తీసేసిందే ఉంటది. అంత స్టోరీ వచ్చింది. ఓకే. అంటే స్టోరీ కంటే కూడా దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే వర్షన్స్ చేంజ్ అవుతాయి. హ్మ్. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ సార్లు డిలీట్ చేసి, ఎక్కువ సార్లు స్ట్రగుల్ అయ్యి రాసిందేంటంటే, లాస్ట్‌లో హీరో వాళ్ళ ఫాదర్ వచ్చి హీరోకి చెప్తాడు. హ్మ్. మొత్తం బిజినెస్ కొలాప్స్ అయినప్పుడు మోటివేషనల్‌గా చెప్తాడు. హ్మ్. దానికి సంబంధించింది ఒకసారి 30 పేజెస్ వచ్చింది. ఓహ్! మొత్తం అంటే మొత్తం ఫస్ట్ రాద్దాము ఎన్ని వెర్షన్స్ ఒక 10 వెర్షన్స్ రాశాను. హ్మ్. 30 పేజెస్ లాగా. మొత్తం ఆ 10 వెర్షన్స్‌లో ఒక వెర్షన్ తీసుకుంటే 3 పేజెస్ వచ్చింది. ఓకే. ఇంకా డిఫరెంట్ 8, 9 వెర్షన్స్ ఉన్నాయి దానికి సంబంధించింది. అట్లా హ్మ్. కొన్ని మెయిన్ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉన్న వెర్షన్స్ ఎక్కువ వెర్షన్స్ రాశాను. ఓకే. అవన్నీ స్క్రిప్ట్ ఎక్కువైపోయింది. సో, ఏది బెటర్ ఉంటదో దాన్ని తీసుకుంటాం. ఓకే. హ్మ్. అంటే ఈ బుక్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఏమన్నా చేంజెస్ చేసారా మీరు? ఈ బుక్ అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా ఏంటంటే కొంచెము లాస్ట్‌లో క్లైమాక్స్ హ్మ్. త్వరగా కంప్లీట్ చేశాను. హ్మ్. అంటే రన్నింగ్ ఔట్ ఆఫ్ ద టైమ్ అన్నట్లు అనిపించింది. అవును. నేను ఒక 15 పేజెస్, 20 పేజెస్ ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పుడే బుక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాను. హ్మ్. అప్పటికి ఇంకా 15, 20 పేజెస్ ఉంది. ఓకే. నేను అయిపోతుందిలే అనుకోని ముందే అనౌన్స్ చేశాను. బట్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల కొద్ది రోజులు నేను రాయలేకపోయాను. బుక్ హ్మ్. రిలీజ్ అయ్యే ముందు కొద్ది రీజన్స్ వల్ల. హ్మ్. సో, క్లైమాక్స్‌లో ఇంకొంచెం పెంచుండొచ్చు. మేబీ ఒక 5-10 పేజెస్ క్లైమాక్స్‌లో పెంచుండొచ్చు. బట్ దాన్ని తగ్గించాల్సొచ్చింది క్లైమాక్స్ వెర్షన్ ఒక్కటి. ఓకే. సో, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఆ క్లైమాక్స్ తగ్గించినా కూడా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే గెలుపు కోసం చేసే పోరాటాన్ని ఎంత పొడుగైనా చూపించొచ్చు గానీ, గెలుపుని వచ్చిన తర్వాత ఇంక పెద్దగా చూపించాల్సిన అవసరం లేదనిపించింది. ఓహ్! హ్మ్. ఓకే. ఎవరికైనా పోరాటం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎలా గెలుస్తాడు? ఎలా గెలుస్తాడని. హ్మ్. ఇంక గెలిచిన తర్వాత ఏంటి అన్నది గెలిచిన తర్వాత ఎవరైనా డీల్ చేస్తారు గెలుపుని. అవును. బట్ గెలిచే వరకు ఎన్ని స్టెప్స్ పడ్డాడు అన్న దానికి వన్స్ ఆ గెలుపొచ్చిన తర్వాత దాన్ని ఇంకా పెద్దగా హ్మ్. డ్రాగ్ చేసినా కూడా అంత అనిపించదేమో అనిపించింది. సో, ఆడి వరకు ఎండ్ చేయడమే షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంది అని ఓకే. లాస్ట్‌కి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు బుక్ కొన్ని అనుకుంటాము, రాస్తాము. రాసిన తర్వాత ఒక్కొక్క టైంలా అసలు బుక్కే రాయాలి అని అనిపించదు. అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఫేస్ చేసారా? స్ట్రగుల్స్ బుక్ రాసే టైంలో? అలా ఎప్పుడు అనిపించలేదు. ఓకే. 100కి 100% ఈ బుక్ రాయాలి. ఈ బుక్ కంప్లీట్ చేయాలి. హ్మ్. ఈ బుక్‌ని జనాల్లోకి తీసుకెళ్ళాలన్నది చాలా బలంగా ఉంది. ఓకే. అంటే హ్మ్. హైయెస్ట్ గ్యాప్ అంటే ఎన్ని మంత్స్ వచ్చింది? ఎన్ని రోజులు ఒక వచ్చిందనుకోవచ్చు? 3 మంత్స్ వచ్చింది. 3 మంత్స్ ఓకే. ఎలా వచ్చింది అంటే, బుక్ రాస్తున్న పీరియడ్‌లో సమ్మర్ క్యాంప్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఇది ఏప్రిల్ మంత్ గదా! హ్మ్. ఏప్రిల్ మంత్‌లో మాకి పిల్లలకి సమ్మర్ క్యాంప్ అవును. ఉంటుంది. అప్పుడు అప్పటి వరకు అకాడమీ ఎలా ఉండేదంటే ఈవినింగ్ 6-9 మాత్రమే అకాడమీ రన్ అవుతుంది హ్మ్. రెగ్యులర్ టైమ్‌లో. సమ్మర్ క్యాంప్‌లో మార్నింగ్ 8 నుంచి ఆల్మోస్ట్ నైట్ 10 వరకు ఉంటుంది. హ్మ్. ఇంకా 3 మంత్స్ అసలు బుక్‌ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. మొత్తం కంప్లీట్‌గా పక్కన పెట్టేసాను. ఓకే. మళ్ళీ ఆ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత మళ్ళీ జూన్‌లో స్టార్ట్ చేశాను. ఒక 3 మంత్స్ కంప్లీట్‌గా అసలు టచ్ చేయలేదు. హ్మ్. లేకపోయింటే ఇంకా ముందే వచ్చేది. ఓకే. హ్మ్. అంటే అంత గ్యాపొచ్చిన తర్వాత గూడా మీకు స్ట్రగుల్ అనిపియలేదా? మళ్ళీ ఎట్లా స్టార్ట్ చేయాలి? ఏంటి అని? అంటే బ్రెయిన్‌లో థాట్స్ రన్ అవుతూనే ఉండేయి. హ్మ్. రాసిన స్టోరీని మళ్ళీ చదువుతూ ఉండేవాడిని. అప్పటి వరకు రాసిన స్టోరీని బోర్ ఎప్పటికప్పుడు కొట్టలేదా? అంటే ఏదైనా మనం స్టోరీ చదువుతుంటే ఒక్కసారే చదువుతాము, 2 సార్లు చదువుతాము. బాగా నచ్చితే ఒక 3, 4 టైమ్స్ అనుకోండి. కానీ రెగ్యులర్‌గా చదువుతుంటే అబ్బా! ఇది ఇట్లా ఉండకపోతే బావుండేది అని అనిపించలేదా? బుక్ గురించైతే ఇప్పటికి నా బుక్‌ని నేను ఒక కొన్ని వందల సార్లు చదివింటాను. అంటే హ్మ్. స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు. ఓకే. స్టిల్ మళ్ళీ చదివినా నాకెందుకో చదవాలనిపిస్తూ ఉంటుంది. అంటే హ్మ్. కొన్ని ఇక్కడ ఇంకొంచెం బెటర్‌గా రాసుంటే బావుండేమో. హ్మ్. కొన్ని పదాల ఫినిషింగ్ చేసిన దగ్గర ఇంకొంచెం బెటర్‌గా రాసుంటే బాగుండు. హ్మ్. కొన్నేమో ఇక్కడ నువ్వు రాసావని నాకు అనిపిస్తది. ఇక్కడ ఓకే. ఈ లైన్ రాసావనిపిస్తది. హ్మ్. ఇంకొన్ని చోట్లేమో దీన్ని కొంచెం పొడిగించావు లేదా కొంచెం తగ్గించావు అని అవి నోట్స్ చేసుకుంటూ ఉంటా ఎప్పటికప్పుడు.
ఓకే. ఈసారికి వచ్చినప్పుడు ఏదన్నా ఇలాంటివి చేయకూడదు. హ్మ్. ఫినిషింగ్‌లో ఇలా రాకూడదు. కొన్ని కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే 2 పదాలు క్లబ్ అయ్యి ఉంటాయి. హ్మ్. కొన్ని చోట్లేమో 2 పదాలు విడదీసి ఉంటాయి. అవును. అది ఎలా ఉంటుందంటే ఎడిషన్ చేసేటప్పుడు ఈసారి ఈ 2 కలపాలి. ఈసారి ఈ 2 పదాలను విడదీయాలని ఎన్ని సార్లు చదివినా కొత్త లెసన్స్ నా బుక్‌లోంచి నాకు నేర్పిస్తూనే ఉంటుంది. సో, ఓకే. అందుకు ఎప్పుడు బోర్ అనిపించదు బుక్కు. నా బుక్ నేను చదువుకోవడం నాకు బోర్ అనిపించదు. ఓకే. హ్మ్. ఈ బుక్ అంటే స్టోరీ నెక్స్ట్ ఒక 10 పేజెస్ ఉంది అని అన్నారు గదా! అంటే ఏమనుకున్నారు? మీరు ఎలా ఎండ్ చేద్దాం అనుకున్నారు ఇది కాకుండా? ఇది అహా! స్టోరీ ఎండింగ్ అయితే ఇదే. హ్మ్. కృష్ణ సక్సెస్ అవ్వడం మాత్రం ఇదే. హ్మ్. ఆ సక్సెస్ ఫేజ్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా, ఇన్ డీటెయిల్డ్‌గా హ్మ్. ఉండేది. దాంట్లో ఒక కొటేషన్ గూడా పెట్టాలనుకోని పెట్టలేకపోయిన కొటేషన్ ఒకటేంటి అంటే హ్మ్. పెట్టుబడి అమ్మ బంగారమైనప్పుడు మనం ఎంత కట్టుబడి ఉండాలో ఒకసారి గుర్తు చేసుకో అని ఉంటదొక డైలాగ్. ఓకే. సో, బిజినెస్‌కి స్టార్ట్ చేయడానికి వాళ్ళమ్మ బంగారం తీసుకొచ్చి పెట్టుబడి పెడతాడు. హ్మ్. అది ఆ పెట్టుబడి అమ్మ బంగారం తీసుకొచ్చి నువ్వు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నావంటే నువ్వు ఎంత కట్టుబడి ఉండాలి ఒకసారి ఆలోచించుకో అని ఉంటుంది. హ్మ్. అప్పుడేంటంటే ఒక సీన్ ఉండేది. కృష్ణ అంతా సక్సెస్ అయిన తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి మనప్పురం గోల్డ్‌లో హ్మ్. అప్పటి వరకు వాళ్ళమ్మ ఎన్ని ఫంక్షన్స్‌కెళ్ళినా గోల్డ్ లేకుండా వెళ్తూ ఉండేది. బాధపడుతూ ఉండేది. హ్మ్. ఫంక్షన్స్‌కెళ్తే అందరూ గోల్డ్ ఎళ్తుంటే వాళ్ళమ్మ గోల్డ్ ఎసుకోకుండా ఎళ్ళేది. ఎప్పుడైతే ఓకే. సక్సెస్ అయితాడో ఆ పెట్టుబడి కోసం పెట్టిన గోల్డ్‌ని తీసేసి మళ్ళీ ఇంకొంచెం గోల్డ్ ఇప్పించి వాళ్ళమ్మని మళ్ళీ ఫంక్షన్ తీసుకెళ్తాడు. ఇట్లా హ్మ్. కొంచెం కొన్ని సీన్స్ ఉండేవి. ఓకే. మరెందుకు యాడ్ చేయలేదు? చెప్పాను కదా! రన్నింగ్ ఔట్ ఆఫ్ అంటే టైమ్ అని. ఇవి కూడా అంటే సక్సెస్ అయ్యారు. ఓకే. సక్సెస్ అయిన తర్వాత కూడా ఫ్యామిలీకి ఏంటి అని యాడ్ చేయొచ్చు కదా! యాడ్ చేయొచ్చు అనిపించింది. కొన్ని కొన్ని సార్లు ఏమనిపించిందంటే మేబీ పార్ట్ 2లో ఏమన్నా పెట్టచ్చేమో అనిపించింది. అంటే 'అయోధ్య చేరిన కృష్ణ'కి పార్ట్ 2 కూడా ర అంటే అనుకుంటున్నారా? 99% అనుకోలేదు. ఒకవేళ ఉంటే బాగుండు అని అనిపించింది. హ్మ్. ఒకవేళ పార్ట్ 2 అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు నాకే. అంత ఓకే. పెద్దగా. మిగతా స్టోరీసే ఇంకా ఇప్పటివరకు అది బాగుంది. ఇంకా దాన్ని అలా ఉంచడమే మంచిదనిపిస్తుంది. హ్మ్. ఓకే.